తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సినిమాకి సంబంధించిన ఒక చిన్న విషయం చెప్తాను. మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా ప్రొడ్యూసర్ గారికి కోపం వచ్చింది. నిజమండి, ఆయన ఫ్రస్ట్రేషను ఒక్కసారిగా జనాల మీదకి విడుచుకుపడ్డాడు అంతే. ఆయన అలాగే మాట్లాడతాడు, చాలా ఇదివరకు కూడా అట్లా మాట్లాడే అలా విషయం మనకు తెలుసు అనుకోండి. అసలు ప్రొడ్యూసరు ఎంత ఇంపార్టెంట్ అంటే సినిమా ఇండస్ట్రీకి, పర్టికులర్గా మన క్రియేటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అది నటుడు కావచ్చు, దర్శకుడు కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, తర్వాత మిగతా డిపార్ట్మెంట్లు, లిరిక్ రైటర్స్ కావచ్చు, డైలాగ్ రైటర్స్, కథా రచయితలు ఎవరైనప్పటికీ కూడా మన యొక్క క్రియేటివిటీకి మెచ్చి దాన్ని బిజినెస్ చేద్దాం, సినిమాలాగా చేసి బిజినెస్ చేద్దామని వచ్చేటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ప్రొడ్యూసర్. కాబట్టి మన 24 క్రాఫ్ట్స్లో ఎవరైనా సరే రెస్పెక్ట్ చేయాల్సిందే తప్పకుండా. ప్రొడ్యూసర్ అనేవాళ్ళు లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ కానీ ఎవ్వరూ లేరు, ఉండరు. పర్టికులర్గా మరో విషయం నేను చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, ప్రొడ్యూసర్ తన హార్డ్ అండ్ మనీ అతను ఎలా సంపాదించాడు ఏంటి అనేది వేరే అనవసరం. రియల్ ఎస్టేట్ సంపాదించవచ్చు, బిజినెస్లో సంపాదించవచ్చు, లేదా తాతల తండ్రుల ఆస్తులు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. తన డబ్బుని మన క్రియేటివిటీని నమ్మి పెడుతున్నాడు. మళ్ళీ అతని డబ్బును అతను తీసుకొచ్చేట్టు లాభాలు ఇచ్చేటువంటి బాధ్యత మనదే. టెక్నీషియన్స్ ఎవరైనా సరే అందరూ పనిచేస్తారు. అంటే ఒక టెక్నీషియన్గా అందరూ కలిసి అతని యొక్క క్షేమాన్ని కోరుకుంటారు. ఇది జనరల్గా జరిగేది. సో ప్రొడ్యూసర్కి టెక్నీషియన్స్కి ఉన్న అవినాభావ సంబంధం అది. కాబట్టి తప్పదు. టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ ఒకళ్ళొకళ్ళు. ప్రొడ్యూసర్స్ డబ్బులున్నంత మాత్రాన మంచి టెక్నీషియన్స్ లేకపోతే సినిమాలు తీయలేరు. మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్నాడు సరైన ప్రొడ్యూసర్ లేకపోతే మంచి సినిమాను కూడా తీయలేరు. ఇక్కడ ఆ విషయం కాదు నేను చెప్పేది. ప్రతి వ్యక్తి కూడా సినిమాని బతికించుకోవాల్సిన అవసరం ఇప్పుడుంది. అది కూడా నేను ఒప్పుకుంటాను. సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ చేయటం అనేది కూడా అంత మంచి పద్ధతి కాదు. ఆయన చెప్పినట్టు వాటిల్లో నాకు ఒక్క విషయం మాత్రం నచ్చింది. సినిమా ఆడుతుంటే మీకేంటంటే నొప్పి, చూస్తున్నారుగా జనం, మరి మీరెందుకు అనవసరంగా ఫీల్ అవుతున్నారు? మీద మళ్ళీ వీడియోలు చేశారు, మళ్ళీ థంబ్నెయిల్ పెట్టారు, అది ఎందుకు హిట్ అయింది, ఇది ఎందుకు హిట్ అయింది, అది వాళ్ళ వృత్తి అండి. మీరు ఎట్లా సినిమాలు తీయటం అనుకుంటారో అదే వాళ్ళు రాయటం వాళ్ళ వృత్తి. ఎవరి పైన వాళ్ళు చేస్తున్నారు. దానిలో మీకు బాధ కలగటం ఏముంది? అందులో మీరేమైనా సమాజ సేవ ఎవరైనా చేస్తుంటే దుర్మార్గం జరిగింది అనుకోవచ్చు. ఇది ఫక్త్ బిజినెస్. మీ బిజినెస్ మీది, మా బిజినెస్ మాది. మీ వర్క్ మీది, మా వర్క్ మాది. మీరు సినిమాలు తీయటం ఎలా ఇంపార్టెంటో వాటిని చూసి దాని యొక్క మంచి చెడులు చెప్పడం కూడా మా ఇంపార్టెంట్. మీకు మీ డబ్బు ఎంత ఇంపార్టెంటో అలాగే చూసే ప్రేక్షకుడికి కూడా తన డబ్బు ఇంపార్టెంటు, తన అభిప్రాయం కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. రివ్యూ చేసేవాళ్ళు కూడా సినిమా చూసేవాళ్లే కదా, వాళ్ళు కూడా ప్రేక్షకుల కిందే వస్తారు. వాళ్ళకు కూడా మినిమం రెస్పాన్సిబిలిటీ ఉంటుందని మర్చిపోతే ఎలా సార్? ఆయన ప్రెస్ మీట్లో నాకు విచిత్రంగా అనిపించిన మరొక అంశం ఏంటంటే, ఒక కామెంట్ చేశాడు ఆయన. ఇంటి దగ్గర ఎవరో భార్యతో గొడవ పడతారు, లేదా వాళ్ళ వీళ్ళని అడుగుతారు, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా దీని మీద చూపిస్తారు. ఎంతమంది ఉంటారండి అలాగా? అలా అందరూ ఉంటారా? ఎవరో ఒక్కళ్ళు ఉంటారు. ఎవరో ఒక్కళ్ళు పొరపాటున ఎప్పుడన్నా ఒకటి జరుగుతుంది. ప్రతిరోజు వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ అంతా సినిమాలో వృత్తి మీద చూపిస్తారా? అలా ఉంటే ఏ వృత్తిలో బ్రతకగలుగుతారా? ఎవరైనా చేయగలుగుతారా? లేదా మీ ఫ్రస్ట్రేషన్ అంతా మీ సినిమాలో పెడుతున్నారని మేము అనుకోవాలా? మా ఫ్రస్ట్రేషన్ మేము దాని వీడియోలో పెడితే మీ ఫ్రస్ట్రేషన్ ఇలా ప్రెస్ మీట్లోనూ సినిమాల్లో పెడుతున్నారని మేము అనుకోవాలా? ఇలా ఎలా మాట్లాడతారు సార్ ఇలాగా? నేనేమంటానంటే, మీరు మాట్లాడిన దానిలో ఒక్క విషయమే నేను అంటున్నాను, కొంచెం వ్యతిరేకించానంటే, దమ్ముంటే మీరు నా సినిమాలు బ్యాన్ చేయండి అని. మేము అదేమంటున్నాం, దమ్ముంటే మీరు అసలు సినిమాకి ఇవ్వబోకండి, జనాలకు ఇంటర్వ్యూలు ఇవ్వకండి, ప్రెస్ని పిలవబోకండి, లేదా ప్రెస్ వాళ్ళతో చెప్పవాకండి, పబ్లిసిటీ చేయవాకండి. మీరు సినిమా తీసి డైరెక్ట్గా థియేటర్లో పెట్టుకోండి. మీకు దమ్ము ఉంది కదా, మీరు కూడా మాకన్నా డబ్బు ఉన్నవాళ్ళు కదా, చాలా ప్రచారం ఉన్నవాళ్ళు, చాలా అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప సినిమాలు తీశారు కాబట్టి మీకు కూడా ఉంది కదా, పిలవబాకండి. నెక్స్ట్ టైం నుంచి ఇవ్వబాకండి. ఇంకో స్టేట్మెంట్ ఇవ్వండి. ఎవరైనా సరే నాకు తెలియకుండా, ఎవరైనా సరే యూట్యూబర్స్ కానీ ఇంకడైనా ప్రెస్లో కానీ నాకు తెలియకుండా ఒక ఇన్ఫర్మేషన్, నా పర్మిషన్ లేదు, మా కంపెనీ పర్మిషన్ లేదు, ఒక్కడు కూడా రావడానికి లేదని చెప్పండి. అద్భుతంగా ఉంటుంది. మీ సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడితే మేము కూడా చూద్దాం, అప్పుడు కూడా చూద్దాం. అదే అంటారు కదా, చూసారు ఆ సినిమాలో మీ ప్రతాపమో మా ప్రతాపమో చూసుకుందామని అంటారు, చూసారా? అట్లాగే ఉంటుంది. ఇది కూడా ఛాలెంజ్ లాగానే అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా అనిపించింది, పబ్లిసిటీ లేకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? నెగిటివో పాజిటివో మన తెలుగు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడే ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పినట్టున్నాను, మన తెలుగు సినిమాలు ఉన్నాయి, హిందీలోకి వస్తున్నాయి.
సినిమా బాగుంటే ఏం చేస్తారు? హిందీ యూట్యూబర్స్ అందరూ వేసుకుని నెత్తినేసుకెళ్ళా, నితిన్ సినిమాని తీసుకెళ్ళి పాన్ ఇండియా సినిమా చేయలే, కార్తికేయ 2ని ఎలా చేశారు? వాళ్ళకి వాళ్ళకి బంధుత్వాలు ఏమైనా ఉన్నాయా మనకు తెలిసినాయా? సరే, పబ్లిసిటీ కొంతమందిని బూస్టప్ చేశారు బిగినింగ్లో, కానీ ముందు పబ్లిసిటీ జనాల్లోకి పబ్లిక్లోకి వెళ్ళడానికి ఉపయోగపడ్డారు కదా, అలా వెళ్తేనే కదా వచ్చింది. మంచి వచ్చాడు మీ సినిమాలో, డెఫినెట్గా మీ కంటెంట్లో మంచి ఉందంటే తప్పకుండా సినిమా చూస్తారు, బాగాలేదు చూడరు. మీరు చెప్పిన మాట రెస్పెక్ట్ చేశారు కాబట్టి సినిమా మ్యాట్ 2 ఆడుతోంది. ఏమని? నా సినిమాలో కథా కాకరగా ఎతకపోకండి, దిస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, హాయిగా 2 గంటలు నవ్వుకుందామని సరదాగా ఒక కాన్సెప్ట్ తీసుకుని తీసేవను, అది నచ్చింది కాబట్టి చూశారు సినిమా. కొంతమంది విమర్శలు చేసినా సరే, సినిమా బాగలేదు తెల్లవాళ్ళు చెప్పినా సరే సినిమా బాగుందని తప్పకుండా చూస్తారు. సినిమా బాగోపోతే మీరు ఏం చేసినా చూడరు. మీరు టికెట్ ఫ్రీగా ఇచ్చినా సరే టికెట్ చింపేసి ఇంటికి వెళ్తారు, కానీ తలకాయ కొనుక్కోవడం మాత్రం వెళ్ళరు. మీరు తీసిన సినిమా కొద్దో గొప్ప బాగుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టే, నా రివ్యూలో కూడా చెప్పాను, సరదాగా నవ్వుకునే విధానంగా ఉంది కాబట్టే సినిమా చూస్తున్నారని. అంత మాత్రం చేత మీ ఫ్రస్ట్రేషన్ని రివ్యూ చేసే వాళ్ళ మీద చూపించాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తోంది. మేము సినిమాలు తీస్తేనే కదా మీరున్నారని మీరు అన్నారనుకోండి, మేము ప్రచారం ఇస్తేనే కదా మీ సినిమాలు బతుకుతున్నాయి అంటారు. ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం టెలివిజన్ వచ్చినప్పుడు ఇదే సినిమా ఇండస్ట్రీలో జరిగింది. ఒక పెద్ద ఆయన ఉండి, మనం చెప్పకూడదు, చెప్తే మీ అందరికీ తెలిసిందే అనుకోండి, అది పెద్ద విషయం కాదు. సినిమా టీవీ ఛానల్స్కి మనం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకూడదు, సినిమా చచ్చిపోతుందని అనుకున్నారు. అసలు టీవీలో అవాయిడ్ చేయాలనుకున్నారు. టీవీ వల్ల సినిమా చచ్చిపోతుందని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. ఆ తర్వాత టీవీ మీద సినిమా డిపెండ్ అవ్వలేదా? తర్వాత ఇప్పుడు అట్లాగే వెబ్ మీద వస్తున్నారు. ప్రచారం మారలా. ఒక ప్రోడక్ట్ మీరు తయారు చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ని ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యత అనేది మీది ఎంత ఉందో, ఆ ప్రోడక్ట్లో మంచి చెడులు ఎంచి చూపాల్సిన బాధ్యత కూడా విమర్శకులకు కూడా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఒక ప్రోడక్ట్ మీరు తయారు చేస్తే ఎంత అవుతుందో, ఎన్ని కోట్లు అవుతుందో, అలాగే ఆ ప్రోడక్ట్ను కొనుక్కునేవాడికి, అంటే టికెట్ కొనేవాడికి కూడా అటువంటి హక్కే ఉంటుంది. దీన్ని ఏమాత్రం కాదనలేము. మీ విషయంలోనే కాదు, మార్కెట్లో వచ్చే ఏ ప్రోడక్ట్ గురించి అయినా కానీ. రకరకాల సెల్ ఫోన్స్ వస్తుంటాయి, రకరకాల ప్రొడక్ట్స్ వస్తుంటాయి, వాటి మీద రివ్యూలు చెప్పరా? సో నచ్చకపోతే ఆ కంపెనీ వాళ్ళు ఆ ప్రోడక్ట్ వాళ్ళకి పంపించరు, నెక్స్ట్ టైం ప్రమోట్ చేయరు. సరే, అదొక మాఫియా ఉందని అనుకోండి, ఆ విషయం తర్వాత మనం మాట్లాడుకుందాం. సినిమా గురించి మాట్లాడితే, సినిమాకి ప్రచారం చాలా ఇంపార్టెంట్. ప్రచారం వద్దనుకుంటే ఎట్లా అవుతుంది? మీరు అన్నది మాట ఒకటి వాస్తవం. మేము సినిమాలు తీస్తే మీరు బతుకుతున్నారు, మీరు బతకాలంటే మేము ఇంటర్వ్యూలు ఇవ్వాలి అని అన్నారు. అలాగే మేము ప్రచారం చేసి సినిమా బాగుందో బాగలేదో ప్రచారం చేయటం వల్ల మీ సినిమాలు కూడా బతుకుతున్నాయి, వాటికి కూడా డబ్బులు వస్తున్నాయి. దెర్ ఈజ్ అన్ ఈజ్ ఈక్వల్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్ అంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ మీద ఈజ్ ఈక్వల్ ఉండాలి. పరస్పరం ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకునేటటువంటి విధానం ఉన్నప్పుడే వాళ్ళ మధ్య స్నేహం అనేది అద్భుతంగా ఉంటుంది. మీరు పెద్ద ప్రొడ్యూసర్ అనే విషయం తీసేయండి, చిన్న ప్రొడ్యూసర్ కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చారు, ఇదే ఛాలెంజ్ మీరు అప్పుడు చేయగలరా? మరి ఈ ఛాలెంజ్ ఎందుకు చేశారు? ఏం మాట్లాడిచ్చింది మీకు? ఏ ఫ్రస్ట్రేషన్ మాట్లాడిచ్చింది మీ చేత? మీరు ఒక కొత్త ప్రొడ్యూసర్ అయితే ఇలాగే చూస్తే చూడండి పోతే పొండి అని అనగలరా? లేకపోతే నా సినిమా మీదే మీరు బతుకుతున్నారు కాబట్టి నెక్స్ట్ టైం మీరు రావద్దు అని ప్రశ్న మీరు అనగలరా? మళ్ళీ మీరు అదే చెప్తున్నారు, మేము ఎందుకు పిలుస్తున్నాం అంటే మా ఫ్రస్ట్రేషన్ వాళ్ళ వల్ల, పిఆర్ఓలు టెన్షన్ వల్ల, దానివల్ల దీనివల్ల పిలుస్తున్నామని. మీ సినిమాకి అక్కర్లేకపోతే నెక్స్ట్ సినిమాకు ఒక ఎక్స్పెరిమెంట్గా చేయండి, బ్యాన్ చేయండి, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఎందుకంటే తెలియక పాపం చేశారనుకోండి, యూట్యూబర్లో వాళ్ళు చేశారనుకోండి, మళ్ళీ వాళ్ళ మీద కేసులు విని రకరకాలు ఎందుకు అనవసరంగా? నా సినిమాకి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎవడో రాయడానికి మాట్లాడడానికి వీల్లేదు అని కోర్టు ఆర్డర్ తెచ్చుకుని వేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. చూద్దాం అద్భుతంగా ఎంతమంది చూస్తారో. మీ కంటెంట్ నచ్చింది అనుకోండి, నేను కూడా చూస్తాను తప్పకుండా. కానీ మీరు మాట్లాడొద్దన్నారు కదా, అప్పుడు నేను తప్పకుండా మాట్లాడండి. ఇది మా కమిట్మెంట్. చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఈ అంశం మీరు ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఇక్కడ కొత్తగా వచ్చేటువంటి రైటర్లు, డైరెక్టర్లకి ప్రాబ్లమ్స్, రకరకాల ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఎక్కడొచ్చినప్పుడు కూడా మన ఆత్మాభిమానాన్ని ప్రశ్నించేటటువంటి అంశం ఏదైనా వచ్చినప్పుడు తప్పకుండా ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఇంతకుముందు ఒక కామెంట్లో ఒక ఆయన పెట్టాడు, ఆత్మాభిమానం చంపుకుంటే సినిమాలో బాగా వెళ్ళొచ్చని. ఏం చేయక్కర్లేదండి, దానికోసం అంత దిగజారక్కర్లేదు. ఆ కామెంట్కి నేను రాశాను, ఇదే విషయం రాశాను, మళ్ళీ ఇదే విషయం మళ్ళీ ఎపిసోడ్లో కూడా చెప్తున్నాను. కాబట్టి యంగ్ డైరెక్టర్స్ తప్పకుండా అర్థం చేసుకోండి, మన వ్యక్తిత్వాన్ని చంపుకొని ఏ వృత్తిలోకి వెళ్ళనవసరం లేదు.
మన ఆత్మాభిమానాన్ని తగ్గించుకుని ఏ వృత్తిని చేసి బ్రతకక్కర్లేదు. అది కాబట్టి మరొకటి చేస్తాం, మరొకటి చేస్తాం. మనంగా బ్రతకటం, జాగ్రత్తగా సమాజంలో ఒక బాధ్యత గల పౌరులుగా బ్రతకటం చాలా ఇంపార్టెంట్. ముగించే ముందు మరొక విషయం చెప్తాను. మన యూట్యూబర్లు కానీ రకరకాల వెబ్లోగా ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇష్టానికి మాట్లాడటం లేదా ఇష్టానికి కామెంట్స్ చేయటం కానీ లేదా రివ్యూస్ రాయటం కానీ తగ్గించుకొని దానిలో కంటెంట్ వైజ్గా, వృత్తిపరంగా కంటెంట్ వైజ్గా ఉండాలి. లాంగ్వేజ్ని కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ కంటెంట్ని అనాలిసిస్ చేసేటట్టుగా మనం మలుచుకోవాల్సిన అవసరం కూడా ఈ సందర్భంలో ఉంది అనే విషయాన్ని మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అక్కడ దాకా నమస్కారం.